షావుకారిచ్చిన పావల జేబులో వేసుకొని భీమన్న నడక సాగించాడు. వాడు అడవిదారిన పడిపోతుండగా చీకటి పడింది. ఆ చీకటిలోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకొని ఎదురు వచ్చారు. వారు నగలవర్తకులు, అడవికి అవతల ఉండే గ్రామంలోని వాళ్ళు. ఆ గ్రామం మీద దొంగలు పడగా ఈ నగలవర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు. నగలవర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోదలిచారు. వాళ్ళు భీమన్నను చూసి, అబ్బాయి, నువ్వు ఎక్కడికి పోతున్నావో అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు, మేమక్కడి నుంచే పారిపోయి వస్తున్నాము. ఈ రాత్రికి మేమిక్కడే పడుకోదలిచాం అన్నారు. మీరెవరు అని భీమన్న అడిగాడు. మేము నగలవర్తకులం, మేమీ చెట్ల మీద ఎక్కి పడుకుంటాం. నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీకు కొంత ముట్ట చెప్పుతాం అన్నారు వారు. మీరు చెట్లెక్కండి, నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న. పురుగు పుట్రా వస్తే అన్నారు నగలవర్తకులు. చంపేస్తాను, మరేం భయం లేదు, మీరు మాత్రం నిద్రలో కింద పడిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు భీమన్న. భలేవాడు, గట్టివాడు, ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగలవర్తకులు చెట్లెక్కి తమ మూటాలను చెట్ల కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు కట్టుకొని నిద్రపోయారు. భీమన్న మట్టుకు చెట్టు మొదలకు చేరగిలబడి అలాగే నిద్రపోయాడు. ఒక రాత్రివేళ దొంగలు బారుగా నడుస్తూ అటుగా వచ్చారు. ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోతూ, కొంచెం ఎడంగా రండి, ఇక్కడ ఏదో దుంగ అడ్డంగా ఉంది అన్నాడు. దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకున్నాడు. వాడు కోపంగా, ఏమయ్యా, నన్ను దుంగ అంటావా, నీకు కళ్ళు లేవు అంటూ లేచి నిలబడ్డాడు. ఓహో, మనిషివా, అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాము అన్నాడు దొంగ. ఇస్తాను, కాని మీరెవరు అన్నాడు భీమన్న. దొంగలం. నీ దగ్గర ఉండేదంతా పైకి తీయి అన్నారు దొంగలు. మీరేనా దొంగలంటే? సరే, ఈ పావలా తీసుకోండి, నా దగ్గర ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్ళకిచ్చేశాడు. వాళ్ళు తమ దారిన బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక భీమన్న, ఏమండోయ్ దొంగలు అని వెనక్కు పిలిచి, ఆ పావలా నాకొక షావుకారిచ్చాడు, అది ఒకవేళ పూటా పావలా అయితే తరువాత నన్నని ఏం లాభం లేదు. ఈ చెట్ల మీద నగలవర్తకులున్నారు, వాళ్లకు చూపిస్తే ఆ పావల మంచిదయింది, పూట అయింది చెబుతారు అన్నాడు. నగలవర్తకులు అన్నమాట చెవిన పడగానే దొంగలకు ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది. వాళ్ళు చెట్లని గాలించి నగలవర్తకులనందర్నీ చితకతన్ని వారి మూటలు కాజేశారు. వాళ్ళు భీమన్నతో, నువ్వు మాతో చేరిపో, నీకు దొంగతనం నేర్పిస్తాం, సుఖంగా బతకవచ్చు అన్నారు. ఓ, అలాగే చేరుతాను, నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో. తర్వాత ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ఆన్ చేసుకోండి.